ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం రాకంపల్లి చలపతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రాకంపల్లి సర్పంచ్ యుగంధర్ మాట్లాడుతూ 2 గ్రామాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే ఓడిపోవడం మన కార్యకర్తల తప్పిదమన్నారు. ఇప్పటికైనా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ శ్రీ మరోత్ కవిత మనుకోట ఎంపీ గారికి అధిక మెజార్టీతో మనం గెలిపించాలని కోరుకుందాం. ముఖ్య అతిథిగా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల తీర్పును గౌరవించాము. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మలోత్ కవితకు అధిక ఓట్లు రావడానికి ప్రయత్నం చేద్దామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దుగ్గొండి మండల అధ్యక్షుడు సుకేనే రాజేశ్వరరావు, ఎన్ఆర్ఐ రాజ్ కుమార్, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పొన్నం మొగిలి, ఎంపీటీసీ రంపీసా, సోని, నాయకులు, రైతు కమిటీ కన్వీనర్లు నల్ల కమలాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల రంగారెడ్డి, కృష్ణ, అరుణ్, కిరణ్, ముఖ్య నాయకులు, గ్రామస్తులు ఈ యొక్క మీటింగ్ ను విజయవంతం చేయడమైనది. పెద్దన్న చేసినటువంటి సహాయ సహకారాల కోసము అందరూ కూడా మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా వందల వేల సంఖ్యలో వచ్చింది. సరే, మరి అందరు అభిమానం చూపిస్తారు కదా, ఇవన్నీ ఓట్లుగా మలుగుతాయని ప్రతి నాయకుడు కూడా అనుకొని కొద్ది ఏమరపాటుగా ఉన్నాం. ఉండడం వల్ల ఏం జరిగింది, ఎంత పెద్ద అభివృద్ధి చేసినా కూడా దానికి ఫలితం లేకుండా పోయింది. ఏ గ్రామం చూసుకున్నా ఎన్నో కొన్ని ఓట్లు మనకు మైనస్ అయినాయి, కొన్ని చోట్ల ప్లస్ అయినాయి, కొన్ని చోట్ల మైనస్ అయినాయి. అదందరం కూడా మనం కావాలని చేసింది కాదు, కానీ పొరపాటు జరిగింది. ఏ కార్యకర్త కూడా వారి యొక్క నాయకుడిని ఓడగొట్టుకోవాలని ఎవరు కూడా అనుకోరు. తప్పకుండా పొరపాటు జరిగింది మనతో. ఆ పొరపాటుని సరిదిద్దుకునే టైం కూడా వచ్చింది. అది ఇంత తొందరగానే వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాలి, మరి ఏం జరిగింది అనేది. రేకంపల్లె ఊరికి ఏం జరిగింది, శివాజీనగర్కి ఏం జరిగింది, చిలపర్తికి, జీడికల్కి ఏం జరిగింది. ఎప్పుడో నుంచో చూస్తున్నాం అందరం. మేము కూడా చిన్నప్పటి నుంచి దారిలో పోతుంటే కంకర ధైర్య రోడ్లతోనే ఉంటుండే. కానీ ఇవాళ గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నా కూడా నర్సంపేటలో 5 సంవత్సరాల కాలమే మనకు సంబంధించినటువంటి మన నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి 5 సంవత్సరాల కాలంలో మనందరం అక్కలు అన్నలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, రేకంపల్లె ఊర్లో ఎటు సైడ్ నుంచి ఏ పక్క ఊరు ఉన్నది ఆ పక్కకు పోవాలంటే మనం ఎంత ఇబ్బంది పడ్డాం, బాయలకాడికి పోవాలంటే ఎంత ఇబ్బంది పడ్డాం. అవన్నీ రోడ్లు అయినాయా లేవా? కొన్ని శాంక్షన్ అయినాక ల్యాబ్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం ప్రభుత్వంలో లేదు. మనం పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపియాలి. గెలిపిద్దామా? ఇన్ని రోజులల్లా మనకు జరిగినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుని అందరు చెప్పిళ్ళు కళ్యాణ లక్ష్మి గురించి. అక్కలైతే ఊళ్ళలోకి పోయినప్పుడు మేము ఎన్నికల తర్వాత ఇప్పుడు పోయినప్పుడు మాట్లాడుతుంటాం, తులం బంగారం, ఆడవాళ్ళందరికీ తులం బంగారం అంటే ఆశ ఉంటుంది. కళ్యాణ లక్ష్మి వస్తే బంగారం వస్తుంది, భ్రమలో పడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2500 రూపాయలు అక్కలందరికి ఇస్తారంటే భ్రమలో పడ్డారు. మహిళలందరూ కూడా ముందు మన గ్రామాలలో ఏం అభివృద్ధి జరిగింది, 2018 తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మన పెద్దన్న గెలిచిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం నాయకునికి ఓట్లేసి గెలిపించుకునేది ఏ ఆశతోటి గెలిపించుకుంటామో, కష్టపడతామో, పార్టీ జెండా మోస్తామో ఒకసారి మనందరం అర్థం చేసుకోవాలి. కాస్తో కూస్తో మనకేమన్నా అవసరాలు ఉంటే అవసరాలు తీర్చడం కోసం, మనందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలను డెవలప్మెంట్ చేయడం కోసం నాయకుడిని ఎన్నుకుంటాం. కానీ ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు 2014 నుండి 2018 వరకు అనుకోకుండా మోసపు కమిట్మెంట్ తోటి గెలిచినటువంటి ఒక మాధవరెడ్డి గారు మన యొక్క రేకంపల్లికి ₹1 పనిచేసిండా. మనం ఇక్కడి గ్రామంలో స్థిరంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ అదే మన పెద్దన్న 2018 నుండి 2023 వరకు కోట్లాది రూపాయలు తీసుకొచ్చిండు. ఇవాళ పక్కనే చిలపర్తి గ్రామంలో 12 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతోటి గోదాములు నిర్మాణం చేసిండు. ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, ఇతర బాధ్యతలు ఉన్నటువంటి మిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. అనవసరంగా ఓటమి గురించి పదే పదే మాట్లాడడం, అవన్నీ తవ్వడం బంద్ చేసుకోవాలి. 5 నెలలకు పడ్డది. భవిష్యత్ ఏంది, పార్టీ ఏంది,
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి దగ్గరలో. ఈ లోపు 5-6 రోజులకు మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మన కారు గుర్తు వచ్చింది. కవిత గారి యొక్క కారు గుర్తును గెలిపించాలి, మెజార్టీ తీసుకురావాలి. లోటుపాటు ఎక్కడ జరిగిందని చర్చ పెట్టాలి. అది ఆత్మవిమర్శగా ఉండాలి తప్ప విమర్శగా అవసరం లేదు. దా స్టేజ్ దాటిపోయింది. సో ఎవరు లేనప్పుడు నాకు బాగా బలమైన మెజార్టీ వచ్చింది స్థానిక సంస్థల్లో. ఇలా వార్డు మెంబర్ నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సొసైటీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అన్ని వచ్చిన తర్వాత మన మెజార్టీ కింది పోయింది. బలం అంటే జనంలో వినిపించే ఏజెండాలో బలం ఉండాలి. ఓటు అడిగే సందర్భంగా ఓటర్లను ఆకర్షించడంలో దమ్ముండాలి. ఆ గొంతులో శక్తి ఉండాలి. ఆకర్షించేటువంటి మనస్తత్వం ఉండాలి కార్యకర్తలకి, నాయకులకి. బాగా పదవులు ఉన్న ఓట్లాడితేనే ఓట్లేస్తే అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి మన ఎన్నికల్లో తేలిపోయింది కదా. గ్రామ కమిటీలు బలంగా ఉండాలి. నాయకులు అవుతారు, పోతారు, ప్రజాప్రతినిధులు గెలుస్తారు, ఓడతారు. అదొక ప్రక్రియ మాత్రమే. 5 ఏళ్లకోసారి మార్పు. ప్రజాప్రతినిధులు అంత మాత్రాన గ్రామ కమిటీలు నిత్యం స్థిరంగా, బలంగా, బలమైన గొంతుతో ఉంటేనే ఈ ప్రజాప్రతినిధుల వ్యవస్థను తయారు చేయగలుగుతాయి గ్రామ కమిటీలు. అల్టిమేట్ గ్రామ కమిటీ సుప్రీం. గ్రామాల్లో పనిచేసే, బూతుల్లో పనిచేసే క్యాడరే సుప్రీం. సో అయిపోయింది ఎన్నికలు. 4 నెలలు అయిపోయి 5 నెలలు అడుగుపెట్టినాము. మనకు ప్రజలు అవకాశం ఇవ్వలేదు. పుణ్యాత్ములు మనం చెక్కులు ఇచ్చినా, బుక్కులు ఇచ్చినా, మనం వేసిన వాళ్ళ ఇంటి ముందట సీసీ రోడ్ వేసినా అంతకుముందో ముఖాల పెట్టి బురదలో పోయి మనకే ఓటేసింది. కానీ ఇలా వాళ్ళ ఇంటి ముందటే సీసీ రోడ్ ఎత్తే అదే రోడ్డు మీకు వెళ్ళిపోయి మనకు ఉంటాయి వేసి ఉంటారు. ఎత్తలే కదా మైనస్ వచ్చేది. అందరూ వేయలేదు. మనకు కూడా 86,000 మంది ఓట్లు వేసి నియోజకవర్గంలో బలమైన ఓటు. సరే ఇక్కడ ఒక దురదృష్టం, ఇక్కడ దొంగల ముఠ ఉంటది. ఎప్పుడు ఇద్దరు కలుతారు దొంగలు. చేతగానే దద్దమ్మలు ఉంటారు ఇద్దరు, ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి. వేరువేరుగా రారు. 2014లో అదొక డ్రామా. ఇండిపెండెంట్ వెనుకకెళ్లి తెలుగుదేశం కొసకొచ్చినాక డ్రాప్ అవుతుంది. మీరు పెద్ద శివసేన తప్ప ఎవరికైనా ఓట్లే అని చెప్పి ప్రకాష్ రెడ్డి చెప్తాడు. అప్పుడు ఇండిపెండెంట్ ముసుగులో మాధురెడ్డికి వెళ్తాడు. ఇద్దరు ఏకమవుతారు. అదొక డ్రామా. ఎప్పుడు ఒకటే వాళ్ళు ఇద్దరు, ఎప్పుడు ఒకటే అని తేలింది కదా. మనం ఒకే గుర్తు మీద ఇద్దరు పోటీ చేయడం, 2 నియోజకవర్గాలు పంచుకోవడం. తర్వాత 2018 వచ్చింది. అప్పుడు కూడా ఇద్దరు ఒకటే. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తాడు. ఒకడు హన్మకొండ వేడు, ఒకడు ఇక్కడ పోటీ చేసాడు. ఒక నోట్లో ఒకరికి ట్రాన్స్ఫర్. సరే ప్రజలు అర్థం చేసుకున్నారు, నన్ను గెలిపించింది. వాళ్ళ బుద్ధి చెప్పి మొన్న మాత్రం మనం ప్రతి ఇంటికి న్యాయం చేసినాం, ప్రతి వ్యక్తికి న్యాయం చేసినాం, ప్రతి ఊరికి, పల్లెకు, తండకు. వాళ్ళిద్దరు కాదు కదా, వాళ్ళ జేజమ్మలు కూడా చేయలేని పనులన్నీ ఒకే టర్ములో, అది కూడా కరోనాను ఎదుర్కొన్నాం. 2 ఏళ్లు వేది కరోనాకి. మిగిలిన 3 ఏళ్లలో 6 నెలలు ఎన్నికల రాజకీయాలు. 2.5 సంవత్సరాలు నేను పనిచేసినాను. అభివృద్ధి జ్ఞాపకం రావద్దు. జ్ఞాపకం వస్తే మన ఛానళ్ళు పడుతుంది. ఈ మధ్య మర్చిపోయాను. అది మర్చిపోతేనే మనకు మంచిది. ఆరోగ్యపరంగా అన్ని పనులు చేశాం. ఈ మధ్య ఊళ్ళకి ఎడబడితే రమ్మంటే నేను కొద్దిగా రావడం ఇబ్బంది అవుతాను. ఎందుకంటే వచ్చినప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తే ఇబ్బంది అవుతుంది. వేరేటోళ్ళు కొన్ని చేసినవి పర్వాలేదు, మనం కూడా చేసినవి కలుపుకపోయినట్టు జ్ఞాపకం రావు. నువ్వు ఏ ఊళ్ళకన్నా పో, మనదే ఫేస్, అభివృద్ధి ఫేస్. ఏ పల్లెకు, తండకు, ఎక్కడికైనా వెళ్ళిపో. పెద్ద రోడ్డు పో, చిన్న రోడ్డు పో, లింక్ రోడ్డు పో, సీసీ రోడ్డు పో, కులాల కమ్యూనిటాలు పో, మసీదులు, చర్చిలు, గుళ్ళు, బళ్ళు, ఎక్కడికి పోయినా కేసీఆర్ గారు ఇచ్చే పథకాలు వేరు. అది అందరికీ వచ్చినాయి. అలా నా గొప్పతనం ఏముంది? నేనున్నా లేకున్నా కేసీఆర్ గారు, మాధవరెడ్డి కూడా 2014లో గెలిచిన తర్వాత 18 వరకు ఎమ్మెల్యే ఉంటే కూడా కేసీఆర్ పథకాలు వచ్చినాయి. నేను వచ్చిన తర్వాత కేసీఆర్ పథకాలు పోగా అదనంగా మన నియోజకవర్గానికి తెచ్చిన అనేక ప్రత్యేకమైనటువంటి నిధులు, ప్రత్యేక గ్రాంట్లు, ప్రత్యేక రైతు వ్యవసాయ పథకాలు ఎన్నో తీసుకొచ్చినాం. ఒక చిత్రమైన
రిపోర్ట్ చెప్తా మీకు. 63,500 మంది కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి చేకూర్చిన నేను నా చేతుల మీద చెక్కులు ఇచ్చిన. ఉన్నాయి 79,000, అలా 63,500 నేను లబ్ధి చేసిన ఈ నియోజకవర్గంలో. ఇంకెవరో చేస్తారు, అది భ్రమ, అది ఎవరి నుంచి కాదు. ఆలోచన కూడా సరిపోదు. వాళ్ళ బుర్ర కనుక ఆ మాత్రం నా దాంట్లో పవల పనిచేసినా ఫీజులు ఫెయిల్ అయ్యి అవుట్ అయిపోతారు వాళ్ళు. అది వదిలేసినాం, మన ఓటమి వదిలేసినాం. దాని గురించి తవ్వకండి. ఓకే, పార్టీ పని చేస్తా ఉన్నాం. ముంచినోడు ముంచిండు, తేల్చినోడు తేల్చిండు. ఆ ఉద్దేశంతో ముంచిన వాళ్ళు ఉన్నారు అని ఒకవేళ అనుకుంటే మీరు అంటారు కాబట్టి నేను అంటాను. వాళ్ళు బాగుపడేది ఏమి ఉండదు. నాకు మోసం చేసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు 33 ఏళ్ల రాజకీయాలు చూస్తున్నా ఎవరు బాగుపడరు ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తారు. లేని దాన్ని తమ్ముడు బంద్ చేయండి.